నువ్వు చేసే దేవుని కొరకు చేసే ఏ పనైనా లోకం దృష్టిలో వ్యర్థంగానే కనబడుతుంది. ఆదివారం వెళ్తున్నావు సరిపోద్ది కదా, మళ్ళీ శుక్రవారం ప్రార్థనలకు వెళ్ళాలా? శుక్రవారం వెళ్తున్నావు సరిపోద్ది కదా, మళ్ళీ కూడా 14 రోజులు పెట్టారా? మళ్ళీ నేడు రేపో 14 రోజులు 40 అంటారేమో, 40 100 అంటారేమో, రోజు పరిగెడితే పరిస్థితులు ఏంటి అని అనేవాళ్ళు ఉండకపోవచ్చా? నీ జీవితంలో ఉండొచ్చు. నీ కుటుంబ సభ్యులు వెనక లాగొచ్చాము. నీ ఆఫీసులో ఏంటమ్మా రోజు ప్రేయర్లట, ఇంక మీకు పని పాట ఏముండదా అని అడిగేవాళ్ళు ఉండొచ్చు. నువ్వు దేవునికి నీ భాగాన్ని క్రమంగా ఇస్తూ ఉంటే నీ బంధువులే నేను హేళన చేయొచ్చేమో. ఆ భాగం లేదా ఆ ధనం పిల్లలకి ఆ బ్యాంకులో వేస్తే నీకు ఉపయోగపడుతుంది. లేకపోతే పుస్తకాలు కొనొచ్చు, వాడికి షూలు కొనొచ్చు అన్న ఆలోచన ధోరణి కొంతమంది తీసుకురావచ్చు. నువ్వు చేసే ఏ పనైనా ఆ లోకం దృష్టిలో వ్యర్థంగానే కనబడుతుంది దేవుని కోసం చేసేది. కానీ పౌలు మహాశయుడు అన్నాడు, ప్రభునందు మీ ప్రయాస ఏం కాదు, వ్యర్థం కాదు. ఈ భూమి మీద ఏ ప్రయాస అయినా ఈ భూమితోనే పోద్దేమో, ఈ జీవితంతోనే పోద్దేమో, కానీ దేవుని కొరకు నువ్వు పడే ప్రయాస ఏహ పరలోకాల్లో కనుక కనబడుతుంది. నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెప్పండి. దట్స్ అ క్రిస్టియన్ బిలీఫ్. క్రైస్తవ విశ్వాసం యొక్క మూలం ఇదే. మనం చేసే దేవుని కొరకు చేసే ప్రతి కార్యము ప్రభువు లెక్క కడుతున్నాడు. ఆయన విశ్వాసంతో మనం చేసే ప్రతి పనికి ఆయన బహుమానం ఇవ్వగలడు, రివార్డ్ ఇస్తాడు ఆయన.